హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడే సేలోకి వెళ్ళానండి. చూడండి, వర్షం పడుతుంటే సేలో మధ్య ఆ ఫీలే వేరండి. ఒక్కసారి చూడండి, ఆ పచ్చదనంలో ఆ పసరించే ఆ చల్లటి చినుకులు కానీ, అందులో వచ్చే ఆ గమ్మత్తైన వాసన అన్నది చెప్పలేమండి. అలాగే వర్షం పడుతుంటే ఆ కొండల్లో వచ్చే మబ్బులు కానీ, మబ్బులలోంచి వచ్చే చినుకులు కానీ చూస్తుంటే రెండు కళ్ళు చాలవండి, అంత అందంగా కనిపిస్తాయి. మనం చూస్తూనే ఉంటాం పచ్చగుండే ప్లేసుల్లో. ఆ ఫీలే వేరే ఉంటుంది. చూడండి, వర్షం పడేటప్పుడు ఆ గొడుగుతో అలాగే పచ్చని పైరు పక్కన నడుస్తూ వెళ్తుంటే భలే ఉంటుందండి. ఆ ఫీలే వేరు ఉంటుంది. ఎప్పుడైనా మీరు అలా ట్రై చేసారా? చేల మధ్యలో అలా వర్షం పడుతూ ఉండే టైంలో గొడుగు పట్టుకొని వెళ్తుంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అలా తడుచుకుని వెళ్ళే రోజులు గుర్తొస్తున్నాయండి. అయితే ఒక్కసారి చూడండి, చుట్టూ వర్షం పడుతుంది, ఆ గొడుగు పట్టుకొని వెళ్తుంటే ఆ ఫీల్ అన్నది మరవలేమండి అసలు. అంత కురుస్తుండడం వల్ల గట్ల అనేది చూడండి ఎలా జారిపోయిందో వర్షం వల్ల. అలా రోజు కురవడంతో కొండలు అనేది చూడండి ఎంత మబ్బుగా కమ్ముకుపోయాయో. అసలు వర్షం పొద్దునింత కురుస్తూనే ఉంది. చూడండి, మీకు ఏమైనా కనిపిస్తున్నాయా కొండలు? అలా కొండలు ఉంటాయండి. మొత్తం కొండలు అనేది అసలు కనిపించట్లేదు, మబ్బుల్లో కూరుకుపోయి ఉన్నాయి, అల్లుకుపోయి ఉన్నాయి. చూడండి మబ్బులు, వర్షం అనేది అలా పడుతూనే ఉంది. చూడండి, ఇంటికి వచ్చిన వర్షం ఇంకెక్కువైపోయింది, ఎలా కురుస్తుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లెటూరు రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ పల్లెటూరు రాజు మీ తోడే ఉంటాడు ఇప్పుడు. మీరు మాత్రం సపోర్ట్ మాత్రం మర్చిపోవద్దు. బై, సీ యూ అండి. మా పల్లెటూరు రాజు మాతోటే ఉంటాడు.